చదివింది కంపల్సరీ గుర్తుంటే వాళ్ళని స్టూడెంట్ అని కూడా అనలేమండి. వాళ్ళు మర్చిపోవాల్సిందే, మర్చిపోకుండా ఉండడానికి మళ్ళీ మళ్ళీ చదవాల్సిందే. సో దట్ ఈస్ ది ఫేజ్ ఆఫ్ స్టూడెంట్. ఇప్పుడు మనం వాళ్ళు చదివింది గుర్తుపెట్టుకోవడానికి ఏం చేయాలి అంటే, ఫస్ట్ ఒకటి ఏం చేయొచ్చు అంటే, చదివిన దాన్ని మళ్ళీ బుక్ మూసి చదవడం లాంటిది చేయొచ్చు. దీన్ని ట్రెడిషనల్ మెథడ్ అంటామండి. నెక్స్ట్ గ్రూప్ డిస్కషన్ లాగా. గ్రూప్ డిస్కషన్ అంటే ఒక గ్రూపే ఉండాల్సిన అవసరం లేదు. మన ఎదురు ఒక ఫ్రెండ్ ఉన్నా చాలు. సేమ్ ప్రిపరేషన్ ఉన్న ఫ్రెండ్ కావచ్చు, లేకపోతే మీకంటే చిన్న వాళ్ళైనా కావచ్చు. కొంచెం సేపు వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళని మీ ముందు కూర్చోబెట్టుకొని, ఇప్పుడు నేను ఒక టాపిక్ చదివాను, దాన్ని నేను రిపీట్ చేస్తాను అని చెప్పి కూడా చేయొచ్చు. అది సెకండ్ ఆస్పెక్ట్. థర్డ్ ఆస్పెక్ట్ ఏంటంటే, మీరు చదివిన వెంటనే ఆ బుక్ క్లోజ్ చేసి మీకు ఎంతవరకు గుర్తుంటుందో రాసుకోవడం, అంటే షార్ట్ నోట్స్ చేసుకోవడం. యూజువలీ నోట్స్ చేసుకోవడం అంటే చూస్తూ చేసుకుంటారు, బట్ చదివింది గుర్తుండడానికి మీరు చదివింది షార్ట్ నోట్ లాగా రాయండి, మీకు ఇంకా బాగా గుర్తుంటుంది. ఇది ప్రతిరోజు చేస్తూ ఉండాలి. అండ్ ప్రతి వీక్ మీరు ఆ వారంలో ఏం చేశారో అది రివర్స్ చూసుకుంటూ ఉండాలి.